పసిడి ప్రియులకి గుడ్ న్యూస్. బంగారం ధర మరొకసారి దారుణంగా పతనమైంది. గడిచిన వారం రోజుల్లోనే బంగారం ధర 10% పైగా పడింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 1,62,000 నుంచి 1,49,000కి దిగొచ్చింది. తాజాగా మరో 1,500 రూపాయల ధర తగ్గింది. వెండి ధర కూడా 2,85,000 నుంచి కేజీ 2,35,000కి దిగొచ్చింది. యుద్ధం జరిగే సమయంలో బంగారం వెండి ధరల పతనం కావటం చరిత్రలో ఇది రెండోసారి. 1983లో కూడా ఇలాంటి పరిస్థితులే వచ్చాయి. అప్పుడు జరిగిన గల్ఫ్ వార్ సమయంలో ఔన్స్ ప్యూర్ గోల్డ్ $500 నుంచి $400, అంటే దాదాపుగా 20% ఒకేసారి పతనమైంది. తాజాగా $5,000 నుంచి ఔన్స్ గోల్డ్ $4,560కి దిగొచ్చింది. ఇలా వారం రోజుల్లోనే 10% బంగారం ధర పతనం కావడం అనేది 4 దశాబ్దాల కాలంలో ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో కూడా బంగారం మరికొంత తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని బులియన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దుబాయ్ గోల్డ్ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది. ఇక డాలర్ బాగా స్ట్రెంత్ అవుతా ఉంది గడిచిన 24 అవర్స్ నుంచి మార్కెట్లో. దీంతో డాలర్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. గోల్డ్ కొనుగోలు చేసేవాళ్ళు లేకపోవడం, అటు ఫిజికల్గా కొనుగోలు లేదు, డిజిటల్గా కొనుగోలు చేసేవాళ్ళు లేరు. దీంతో బంగారానికి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. యుద్ధం జరిగే సమయాల్లో సహజంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమై బంగారం వెండి ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ ఉన్నాయి, బంగారం వెండి ధరలు కూడా పడిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు గడిచిన 40 సంవత్సరాల్లో ఇది రెండోసారి. రాబోయే కొద్ది రోజుల్లో కూడా బంగారంలో మరికొంత కరెక్షన్ గురై ఆ తర్వాత పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చమురు ధర ఇప్పటికే $123 చేరింది ఒక బ్యారెల్. $180 దాటవచ్చు ఒక బ్యారెల్ అంటూ ఇరాన్ చేసిన ప్రకటన బంగారం వెండి ధర 20% పెరగడానికి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. చమురు ధర ఒకేసారి $70 నుంచి $123కి ఎగబాకింది. ఒకేసారి జంప్ అవుతా ఉంది మార్కెట్లో. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో దాదాపుగా చమురు తవ్వకాలు, శుద్ధి, ఎక్స్పోర్ట్ అన్నీ ఆగిపోయాయి. 25% ఇంధనం అందించే గల్ఫ్ దేశాల నుంచి చమురు ట్యాంకర్స్ కదలడం లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కనుక కొనసాగితే చమురు ధరలు $180 నుంచి $200లకు ఎగబాకే అవకాశం ఉంది. బంగారం వెండి ధరలు అప్పుడు 20% పైగా పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక రిపోర్ట్ విడుదల చేయబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.